మాస సందర్భంగా మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవతమైనటువంటి శ్రీ గంగారమ్మ అమ్మవారు దివ్య సన్నిధానంలో ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరీ దేవిగా అలంకరించటము, ఆరాధించటము, అదే రోజు పట్టణ ప్రజలందరూ కూడా భక్తి ప్రభక్తులతోటి బోనాన్ని హై స్కూల్ వద్ద వేయించేసినటువంటి కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయం వద్ద నుండి భక్తులందరూ కూడా ఊరేగింపుగా అమ్మవారి సన్నిధానానికి ఇచ్చేసి ఉన్నారు. ఈ ఆషాఢ మాసంలో ఆ జగన్మాత అయినటువంటి శ్రీ గంగారమ్మ అమ్మవారికి బోనాన్ని భక్తిపూర్వకంగా సమర్పించుకుంటూ ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ కాయగూరలతోటి పండ్లతోటి కూడా ఎందుకు సమర్పిస్తారంటే పూర్వకాలంలో క్రూరుడు అనేటువంటి రాక్షసుడు లోకాన్నంతా కూడా సర్వనాశనం చేసి లోకంలో పాడి పంటలు, నీరు సమృద్ధి ఏమీ లేకుండా అతివృష్టితోటి జనాలందరూ కూడా ఆకలి దెబ్బలతోటి బాధపడుతున్న సమయంలో మునులు దేవతలందరూ కూడా అమ్మని ప్రార్థించారు. అమ్మవారి ప్రార్థనతోటి అమ్మవారి ప్రసన్నరాలై ఆవిడ హృదయం నుంచి అలాగే ఆవిడ నేత్రాల నుంచి కూడా జ్వరాలు, నదీ జలాలు, అలాగే కూరలు, పళ్ళు, ఆకుకూరలు, ఈ ధాన్యాలు ఇవన్నీ కూడా అమ్మవారి నుంచే ఉద్భవించాయి. అమ్మ సృష్టి స్థితి గారి అమ్మవారికి ఇచ్చినటువంటి ఈ యొక్క పదార్థాన్నే ఆషాఢ మాసంలో ఆడపడుచుగా మనందరూ సారిగా కానీ ఈ యొక్క భవనం లోకంలో కానీ ఆ కూరల్ని అన్నీ కూడా అలంకరించి ఈ యొక్క పదార్థాన్ని నివేదన పాయసాన్నాన్ని ఆవుపాలతో తయారు చేసినటువంటి ఈ పాయసాన్నాన్ని ఆ యొక్క భవనంలో వేసుకొని అలంకరించుకొని భక్తి ప్రవర్తనతోటి మన గ్రామదేవతకి ఆ శాకాంబరిలో ఉన్న అమ్మవారికి సమర్పించుకోవడమే ఈ బోనాల సంబరం. అలాగే ఈ యొక్క ఆషాఢ మాస వైభవం కావున భక్తులందరూ కూడా ఆ శాకాంబరీ దేవిని ఈ బోనాలు ప్రతి సంవత్సరం కూడా సమర్పించుకుంటూ భక్తుల యొక్క దివ్య పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనందరూ పొంది మనందరికీ కూడా ఆది వ్యాధులు, అడ్డు వ్యాధులు సోకకుండా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, జనులందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ చల్లని తల్లిని వేడుకుంటూ ఈ ఆషాఢ మాసంలో శాకాంబరి అవతారం బోనాలు సమర్పించుకోవడం జరుగుతోంది. ఓం శ్రీమాత్రే నమః.